ఏమిరా బాలరాజు అన్నాడు. ఒక్కడు మాట్లాడడానికి అంత మీటింగ్ ఎందుకు కాక నువ్వు ఒక లైవ్. అలాగే అద్దంకి దయాకర్ అని వచ్చిండు పాపం. ఆయన ఎమ్మెల్సీ అయింది కాబట్టి తొందర రాగానే పాలకుడికి వచ్చుడు రాగానే ఆమె ఇన్ఛార్జ్ మాట్లాడితే ఏమంటాడు, కేసీఆర్ ఒక మీటింగ్ అని పెట్టిండు, వరంగల్ ఒక సభ జరిగింది అంటాడు. అయ్యా దయాకర్ అన్న, ఇది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు, కేసీఆర్ గారి నాయకత్వం ఆయన ఒక మాటకే విలువ. కేసీఆర్ అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక సిస్టమ్ ఉన్న పార్టీ. కేసీఆర్ మాట మీదనే పార్టీ మీటింగ్ జరుగుతుంది. కేసీఆర్ మాటకు ఉన్న పార్టీ కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన మాట మీద గౌరవంతో ఆయన ఒక్కడే మాట్లాడతాడు. ఆ మీటింగ్, ఆయన ఒక్క మీటింగ్ గురించే లక్షలాది మంది, 10 లక్షల మంది వచ్చిందంటే కేసీఆర్ మాట గురించి వచ్చారు. కేసీఆర్ మాట కోట్లాది మంది వ్యూ పెట్టి విన్నారంటే అది కేసీఆర్ పార్టీ యొక్క సిస్టమ్. ఆయన కొడుకు మాట్లాడిండా, అల్లుడు మాట, అది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడితే ఉత్తమ్ కుమార్ ఒకటి మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ మాట్లాడితే బట్టి విక్రమార్క ఒకటి మాట్లాడతాడు, రాజగోపాల్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు. కానీ కేసీఆర్ మాటకే బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా ఒక్క తీరుగా ఉంటది. ఆయన మాట గురించి ఇది లక్షలాది మందిగా ఆ గర్జన విజయవంతమైంది. ఆ గర్జన విజయవంతంతో కాంగ్రెస్ పార్టీ గుండెల్లో, రేవంత్ రెడ్డి గుండెల్లో ఒక దడ మొదలైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది పాలకుర్తి అభివృద్ధిలో దయాకర్ రావు చెరగని ముద్ర, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో దయాకర్ రావు గారి నాయకత్వంలో గులాబీ జెండా ప్రతి వార్డు పైన, ప్రతి సర్పంచ్ పైన, ఎంపీపీల పైన, జెడ్పీటీసీల పైన గులాబీ జెండా ఎగురుతుంది తప్ప మీ మాయ మాటలు ఇంకా కూడా నమ్మరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.